హలో మేడం, మీ వాయిస్ మ్యూట్ లో ఉంది మేడం. సార్ ఇప్పుడు హలో హలో మేడం. ఓకేనండి. మేడం ఫిల్ చేస్తున్నాను పేరు. ఓకే ఓకే. మీ వాయిస్ స్లోగా వినిపిస్తుంది మేడం. కొంచెం ఇప్పుడండి ఓకే ఓకేనండి. ఓకే. స్టార్ట్ చేద్దామండి. యా మేడం, స్టార్ట్ చేయండి. నమస్తే అండి. ఇవాళ నాకు టాపిక్ ఇచ్చింది మేనేజ్మెంట్ అండ్ ఫీడింగ్ ఆఫ్ బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ గురించి. సో దాని గురించి కొన్ని వివరాలు నేను మీకు చెప్తాను. ఇవాళ కోల్డ్ పెంపకం ఎట్లా మనం మొదలు పెట్టుకోవచ్చు. మంచి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ అండి కోల్డ్ పెంపకం. మంచి ఆదాయం కూడా వస్తుంది కాబట్టి రైతులకి, నిరుద్యోగ రైతులకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం కోల్డ్ పెంపకం మీద ఒక చిన్న బిజినెస్ లాంటిది మొదలు పెట్టుకోవచ్చు. స్టార్టింగ్‌లో ఫస్ట్ కోల్డ్ పెంపకం ఎట్లా మొదలు పెట్టాలి దాని గురించి చెప్తాను మీకు. ఎన్ఆర్‌సి 2005లో ఫీడింగ్ గురించి ఇచ్చారండి. హలో హలో చెప్పండి. చెప్పండి. తర్వాత అంటే కొంచెం సేపు తర్వాత చేస్తారా? కొంచెం బిజీగా ఉన్నాను. ఐదు ఆడకోళ్ళండి. ఒక మగ కోడితో మనం చిన్న బిజినెస్ లాంటిది స్టార్ట్ చేసుకోవచ్చు. 12x12 సైజు ఒక చిన్న షెడ్ లాంటిది తయారు చేసుకొని చుట్టూన మెష్ చేసుకొని ఒక 2 feet వాల్ కట్టేసుకుని చుట్టూన దానిపైన మెష్ కట్టేసుకుని పైన మనం యాస్బెస్టాస్ షీట్ వేసుకుని ఒక చిన్నది షెడ్ లాంటిది తయారు చేసుకుని మనం మొదలు పెట్టవచ్చు. సో 5 ఆడకోళ్ళు ఒక మగ కోడితో స్టార్ట్ చేయొచ్చు. పుట్టే పిల్లలు మొత్తం వచ్చే ఎగ్స్ మొత్తం ఫర్టైల్ ఎగ్స్ వస్తాయండి. ఇట్లా మనం ఒక రూమ్ లో పెడితే సో ఈ ఫర్టైల్ ఎగ్స్ మనం తీసుకెళ్ళి ఇంక్యుబేటర్లో ఇంక్యుబేట్ చేసుకోవాలి 21 days దాకా. 21 days దాకా ఇంక్యుబేటర్లో పెట్టిన తర్వాత వచ్చే పిల్లలు మొత్తాన్ని మనం బ్రూడర్లో ట్రాన్స్ఫర్ చేయాలి. బ్రూడర్లో ఎట్లా పెడతామంటే లైట్ వేస్తాం మనం. లైట్ వేసి బ్రూడర్స్ ఉంటాయి. అట్లో దగ్గర దగ్గర 240 watt మనం బల్బ్స్ అన్ని పెట్టేసేసి బ్రూడర్ గార్డ్ లాగా పెట్టేసేసి అందులో ఈ పిల్లల్ని మనం పెడతాం. ఇంక్యుబేటర్లో కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇంక్యుబేటర్లో 21 days మనం పెడతాం కాబట్టి కంపల్సరీగా లైట్ 100 watts బల్బ్ మనం 120 watt బల్బ్ మనం పెట్టాలి. అంటే 60 watt రెండు పెట్టేసేస్తారు కాబట్టి మనకి 100 to 60 watts 100 to 120 watts బల్బ్ మనం పెట్టుకోవాలి. సో కొంత వాటర్ కూడా పెట్టాలి. ఎందుకంటే కొంచెం హ్యూమిడిటీ అవసరం ఉంటుంది ఎగ్స్కి, లేకపోతే డ్రై అయిపోతాయి. సో దానికోసం ఇంక్యుబేటర్లో కొంత వాటర్ కూడా పెట్టుకోవాలి. రెగ్యులర్ రొటేషన్ కూడా చేసుకోవాలి మనం ఎగ్స్కి. సో ఖచ్చితంగా 21 రోజుకి పిల్లలు పుడతాయి అన్నమాట. ఈ పిల్లల్ని మనం తీసుకెళ్లి బ్రూడర్స్ లో పెడుతున్నాము. హలో మేడం, స్క్రీన్ అనేది కొంచెం ఆఫ్ వస్తుంది. ఒకసారి స్క్రీన్ అంతా గ్రీన్ వచ్చేస్తుంది మేడం. మీరు షేర్ చేసిన క్లియర్ గా రావట్లేదు.
ఒకసారి చూడరా, ఒకసారి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ స్క్రీన్ షేరింగ్ అనేది ఆపేసి మళ్ళీ ఒకసారి చేయరా. ఇప్పుడు చుట్టూ అలానే ఉంది మేడం, గ్రీన్ గా. హలో, మేడం ఇప్పుడు క్లియర్ గా ఉంది. ఒకసారి ఇప్పుడు క్లియర్ గా ఉంది, కంటిన్యూ చేయరా. క్లియర్ కనిపిస్తుందండి ఇప్పుడు. ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది. స్టార్ట్ చేయమంటారా? ఇలానే కంటిన్యూ చేయండి, ఫుల్ స్క్రీన్ కాకుండా నార్మల్ గా. ఏమంటే ఫుల్ స్క్రీన్ కాకుండా ఇలా ఉంచేసి కంటిన్యూ చేయండి. ఇలా ఉంచేసినా పర్వాలేదండి, ఎందుకంటే ఫుల్ స్క్రీన్ చేస్తుంటే మళ్ళీ. ఓకేనండి, స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఈ రోజు నాకు టాపిక్ ఇచ్చింది మేనేజ్మెంట్ అండ్ ఫీడింగ్ ఆఫ్ బ్యాక్యార్డ్ పోల్ట్రీ గురించి అండి. సో మనం 5 కోళ్ళు ఒక మగ కోడితో స్టార్ట్ చేసుకోవచ్చు అండి. ఒక చిన్న పోల్ట్రీ పెంపకంని మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ 5 కోళ్ళు, 5 ఆడకోళ్ళు, ఒక మగ కోడిని మనం ఒక 12x12 లీటర్ రూమ్ లో మనం పెట్టేసేసి, అవి వచ్చే ఎగ్స్ అని ఫర్టైల్ ఎగ్స్ వస్తాయి కాబట్టి ఆ ఎగ్స్ ని మనం ఇంక్యుబేట్ చేస్తాం ఇంక్యుబేటర్ లో. మాన్యువల్ ఇంక్యుబేటర్స్ కూడా వస్తాయండి, దగ్గర దగ్గర 2500 ఆ రేంజ్ లో మనకి ఇంక్యుబేటర్స్ దొరుకుతాయి బయట. కాబట్టి మాన్యువల్ ఇంక్యుబేటర్స్ బెస్ట్ అండి. అందులో కొంచెం లైట్ ఫెసిలిటీస్ కూడా ఉంటుంది, దట్ ఈస్ 100 వాట్ బల్బ్స్ మనం పెట్టుకొని కొంత నీళ్ళు కూడా పెడితే మనం డ్రై అవ్వకుండా ఉంటాయి ఎగ్స్. రెగ్యులర్ రొటేషన్ చేస్తూ ఉండాలండి. ఫస్ట్ 2 weeks రెగ్యులర్ రొటేషన్ చేయాలి. ఎవ్రీ 8 hours కి ఒకసారి రొటేట్ చేసుకోవాలి ఎగ్స్ ని మనం. 3-4 times మనం రొటేట్ చేయాలి. అండ్ ఆఫ్టర్ 2 weeks మనం రొటేషన్ కొంత సీజ్ చేయాలండి. లాస్ట్ వీక్ లో రొటేషన్ పూర్తిగా సీజ్ చేయాలి మనం. 21 days కి కరెక్ట్ గా హ్యాచ్ అవుతేనే అది గుడ్ హ్యాచ్ అన్నమాట. సో బర్డ్స్ వచ్చిన తర్వాత ఇమీడియట్లీ మనము బ్రూడర్స్ లో ట్రాన్స్ఫర్ చేస్తాం. బ్రూడర్స్ లో లైట్ 240 వాట్ బల్బ్స్ మనం పెడతాం. 200 వాట్స్, 160 వాట్స్ కూడా పెట్టుకోవచ్చు. అట్లా పెట్టేసి మనం బ్రూడర్ గార్డ్ కూడా పెడతాము. బ్రూడర్ గార్డ్ కెపాసిటీ దగ్గర 250 బర్డ్స్ ఉంటుంది కాబట్టి మనం అందులో కూడా పెట్టుకోవచ్చు. ఈ 5 birds కి మనం చిన్న బ్రూడర్ తయారు చేసుకోవచ్చు. 1 feet into 1 feet సైజ్ గా మనం చిన్న బ్రూడర్స్ కూడా తయారు చేసుకోవచ్చు. లైట్ కూడా పెట్టేసుకోవచ్చు మనం. సో రెగ్యులర్ చెక్ చేస్తూ ఉండాలండి బర్డ్స్ కి, ఎందుకంటే ఇది క్రిటికల్ పీరియడ్ బర్డ్స్ ది. చాలా మోర్టాలిటీ ఉంటుంది కాబట్టి మనం కంపల్సరీగా వ్యాక్సినేషన్ చేసేయాలి. బ్రూడర్స్ లో వచ్చిన తర్వాత బర్డ్స్ ఇమీడియట్లీ వ్యాక్సినేషన్ చేయాలి. ఫస్ట్ వీక్ లో మనం RDF1 స్ట్రెయిన్ వ్యాక్సిన్ చేస్తాం. సెకండ్ వీక్ లో గంబోరో చేస్తాం. థర్డ్ వీక్ లో RD లసూటా స్ట్రెయిన్ చేస్తాం. ఫోర్త్ వీక్ లో మళ్ళీ గంబోరో మనం రిపీట్ చేస్తాం. తర్వాత 5th week లో ఫౌల్ పాక్స్ చేసుకోవచ్చు. తర్వాత ఆఫ్టర్ 6 to 8 weeks వి గో ఫర్ R2B వ్యాక్సినేషన్. సో దిస్ ఇస్ ద వ్యాక్సినేషన్ షెడ్యూల్. ఇది కంపల్సరీగా మనం రోజులానే ఉంటున్నానండి, మీరే అలా వేరియేషన్స్ గుర్తుపెడుతున్నారు. హలో 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 మేడం ఏంటండి చెప్పండి. లేదు మేడం, సారీ మేడం, వెయిట్ చేయడం మీరు కంటిన్యూ చేయండి మేడం. అర్థం కావట్లేదండి. అంటే మ్యూట్ చేయడం మర్చిపోయాను మేడం, మీరు కంటిన్యూ చేయండి. అన్మ్యూట్ చేయమంటారా? మీరు కంటిన్యూ చేయండి మేడం. నేను కనిపించలేదా? అయ్యో, కంటిన్యూ చేయండి మేడం, బానే ఉంది. కంటిన్యూ చేయమంటారా? చేసేయండి మేడం. సో బ్రూడర్స్ లో మనం కంపల్సరీగా క్రిటికల్ పీరియడ్ కాబట్టి టెంపరేచర్ ఒకటి మెయింటైన్ చేయాలి. బ్రూడర్స్ లో ఎవ్రీ వీక్ టెంపరేచర్ మనం 5 degrees తగ్గించుకుంటూ పోతామండి.
దగ్గర దగ్గర 95 degrees ఫారెన్హీట్ మనం టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం. ఎవ్రీ వీక్ 5 degrees తగ్గించుకుంటూ పోతాం. లాస్ట్ వీక్లో 6 to 8 weeks 75 degrees ఫారెన్హీట్ టెంపరేచర్ ఉంటుంది. అదే ఇంక్యుబేటర్స్ తో మనం పెంచుకుంటూ పోతాం. ఫ్రమ్ 101 to 103, ఫస్ట్ వీక్ 101, సెకండ్ వీక్ 102, థర్డ్ వీక్ 103 డిగ్రీ ఫారెన్హీట్ టెంపరేచర్ ఉంటుంది. అండ్ బ్రూడర్స్ లో మాత్రం లాస్ట్ వీక్ 75 degrees ఫారెన్హీట్ టెంపరేచర్ ఉంటుంది. సో ఈ రకంగా మనం టెంపరేచర్ మెయింటైన్ చేయాలి కంపల్సరీగా చిక్స్ కి. ఎందుకంటే థర్మో రెగ్యులేటరీ మెకానిజం చిక్స్ కి ఉండదు. అట్ ద సేమ్ టైమ్ హోమియోస్టాసిస్ కూడా డెవలప్ అయి ఉండదు. కాబట్టి కంపల్సరీగా మనం టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే బయట ఏదైతే టెంపరేచర్ ఉంది అది చిక్స్ బాడీలో ఉంటుంది. సో వీ హ్యావ్ టు మెయింటైన్ ద బాడీ టెంపరేచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ బల్బ్స్ అనమాట, ఎలక్ట్రికల్ బల్బ్స్. సో అంత వాట్స్ కంపల్సరీగా మనం బ్రూడర్స్ లో మెయింటైన్ చేయాలి. 6 to 8 weeks దాకా మనం చిక్స్ కి దంచేసిన మొక్కజొన్న కానీ అటువంటి ఏదైనా ధాన్యాలు కానీ జొన్న కానీ ధాన్యాలు కానీ అటువంటి మనం దంచేసేసి పెట్టచ్చు. ఇందులో సిపి పర్సంటేజ్ 20% ఉంటుందండి. అండ్ ఎనర్జీ 3 to ఎనర్జీ వచ్చేటప్పటికి 2800 కిలో క్యాలరీస్ పర్ కేజీ డైట్ ఎన్ని ఉంటుంది. కాబట్టి మనం ఎన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి కంపల్సరీగా. ఎనర్జీ కూడా సఫిషియంట్ ఎనర్జీ ఇవ్వాలి చిక్స్కి, ఎందుకంటే మోర్టాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి దే నీడ్ ఎక్స్ట్రా ఎనర్జీ డ్యూరింగ్ దిస్ పీరియడ్. 2800 కిలో క్యాలరీస్ పర్ కేజీ డైట్ మనం కంపల్సరీగా ఎనర్జీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఈ ఫేజ్ తర్వాత స్టార్టర్ ఫేజ్కి వెళ్ళిపోతాయి చిక్స్. స్టార్టర్ ఫేజ్లో మనం ప్రోటీన్ ఎంత ఇస్తాం, 15% ప్రోటీన్ ఇస్తాం మనం. అండ్ ఎనర్జీ మనం మళ్ళీ తగ్గిస్తాం 2600 కిలో క్యాలరీస్ పర్ కేజీ డైట్. ఇందులో మనం కొంత రెస్ట్రిక్టెడ్ ఫీడింగ్ ఇస్తాం అనమాట. ఇది 6 to 8 weeks నుంచి 18 weeks దాకా మనం ఈ రెస్ట్రిక్టెడ్ ఫీడింగ్ ఇస్తాం. ఎందుకంటే ఫీడ్ కాస్ట్ కూడా కొంత తగ్గుద్ది. అందులో వీ వాంట్ టు డిలే సెక్షువల్ మెచ్యూరిటీ. అట్ ద సేమ్ టైం ఎగ్ సైజ్ కూడా మనం వీ వాంట్ టు ఇంప్రూవ్ ఎగ్ సైజ్, బికాస్ అర్లీగా సెక్షువల్ మెచ్యూరిటీ వచ్చి స్మాల్ సైజ్ ఎగ్స్ వస్తాయండి. సో కంపల్సరీగా మినిమం సైజ్ ఆఫ్ ద ఎగ్ 56 grams వెయిట్ ఉండాలి ఎగ్స్ కి. మినిమం సైజ్ ఆఫ్ ద ఎగ్ కావాలంటే మనం రెస్ట్రిక్టెడ్ ఫీడింగ్ ఇవ్వాలి ఈ పీరియడ్ లో. సో దిస్ ఇస్ లోవర్ ఫేజ్ అనమాట. లేయర్ ఫేజ్ లో వచ్చేటప్పటికి 18 to 20 weeks నుంచి 72 weeks దాకా మనకి లేయర్ ఫేజ్ వస్తుంది. కాబట్టి స్లోగా మన ఫీడ్ ని ఇంక్రీజ్ చేస్తాం. ఇందులో వచ్చేటప్పటికి 2700 కిలో క్యాలరీస్ పర్ కేజీ డైట్ మనం ఎనర్జీ మళ్ళీ ఇంక్రీజ్ చేస్తాం. అండ్ ప్రోటీన్ పర్సంటేజ్ 13% ప్రోటీన్ ఉంటుంది ఇందులో. సో ఈ రకంగా మనము ఫీడ్ని మనం మెయింటైన్ చేస్తాం అన్నమాట. సో దిస్ ఇస్ లేయర్ ఫేజ్ లో ఏమవుతుంది, 3 phase ఫీడింగ్ ఉంటుంది అనమాట. లేయర్ ఫేజ్ లో ఫస్ట్ ఫేజ్ మనకి స్టార్ట్ అయ్యేటప్పటికి 22 weeks లో స్టార్ట్ అయిపోతుంది. సైజ్ కూడా ఇంట్లో కొంత ఇంప్రూవ్ అవుతుంది అనమాట. దగ్గర 56 grams ఎగ్స్ మనకి దీనిలో వస్తుంది. మాక్సిమం ఎగ్ ప్రొడక్షన్ ఉంటుందండి దీనిలో. 85% ఎగ్ ప్రొడక్షన్ ఉంటుంది phase 1 ఫీడింగ్ లో. phase 2 ఫీడింగ్ లో వచ్చేటప్పటికి మనకి 65% రిడక్షన్ ఉంటుంది ఎగ్ ప్రొడక్షన్. సో ఎగ్ ప్రొడక్షన్ కూడా రిడ్యూస్ అవుతుంది phase 2 ఫీడింగ్ లో. ఇది 42 weeks నుంచి 43 weeks నుంచి 62 weeks దాకా ఉంటుంది అనమాట phase 2 ఫీడింగ్. phase 3 ఫీడింగ్ వచ్చేటప్పటికి 63 weeks నుంచి 72 weeks దాకా ఉంటుంది. ఇంకో ఎగ్ ప్రొడక్షన్ is less than 65% అనమాట. 72 weeks of age we can go for slaughter of bird. So this is the total feeding and management schedule of birds. మనం ఎవ్రీ 6 months కి ఒకసారి డివార్మింగ్ కూడా చేసుకోవచ్చు బర్డ్స్ లో. డివార్మింగ్ చాలా అవసరం, ఎందుకంటే దాంతో గ్రోత్ కూడా బర్మ్స్ ఏదైనా ఉంటే కొత్త గ్రోత్ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా 6 months కి ఒకసారి మనం డివార్మింగ్ షెడ్యూల్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ 6 months కి మనం పైప్రజెంట్ ఇచ్చుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ adult bird is there, we can go for broad spectrum dewormers like Vopal, Albendazole, 29 ఇచ్చుకోవచ్చు.
ఇది వ్యాక్సినేషన్ షెడ్యూల్ అండి. చిక్స్ లో మనం ఫాలో చేస్తున్నాం. ఫస్ట్ డే మెరెక్స్ చేస్తున్నాం, బట్ హియర్ మెరెక్స్ ఇస్ నాట్ రిక్వైర్డ్ కాబట్టి మనం డైరెక్ట్లీ గో ఫర్ ఐదర్ లసోటా ఆర్ ఎఫ్1 స్ట్రెయిన్. ఐలో కూడా వేయచ్చు, మనం ఐ డ్రాప్ వేయచ్చు, అదర్వైజ్ మనం తాగే నీళ్ళు కూడా కలిపేసేసి ఓరల్ వేయచ్చు అండి. సో తాగే నీళ్ళు కలిపేసి ఇచ్చినా మనకి పని తగ్గుతుంది, అండ్ దట్ ఈస్ ఈజీ మెథడ్ ఫర్ వ్యాక్సినేషన్. తర్వాత గంబూరు వస్తుందండి, అండ్ అగైన్ గంబూరు బూస్టర్ డోస్ వస్తుంది. దెన్ R2 6 to 8 weeks కి R2B మనం చేసుకోవచ్చు. అండ్ దెన్ ఫౌల్ పాక్స్. హ్యాచింగ్ కూడా 2 types గా ఉంటుందండి, న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్. జనరలీ ఆర్టిఫిషియల్ హ్యాచింగ్ చేస్తున్నాం మనం బై యూజింగ్ మ్యాన్ మేడ్ ఇంక్యుబేటర్స్ అండి. Actually, hatching is the process by which the microscopic germ is changed into a down a chick in the lifespan of 21 days. In the selection of eggs, manam cheyali first. So eggs eppudu manam first fertile eggs collect chesin tarvata 5 days kana ekku bayta unchukoodu, otherwise dehydrate అయిపోతుంది and proper ga embryo development kuda undadu. At the same time hatching kuda manaki problem vastadi kabatti selection of eggs is very important. Size of the egg manam chusukovali. At the same time shape of the egg kuda manaki oval shape lo undali. We have to carefully handle all these eggs and transfer it to the incubators. Handling kuda chala important ఉంటుంది. Collection of hatching eggs is also very important. దగ్గర 14 days old eggs incubator లో మనం ఈ రకంగా మనం క్యాండిలింగ్ చేసి దానిలో ఎంబ్రియో ఉందా లేదా చెక్ చేసి మనం డిస్కార్డ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ రకంగా మనం స్టడీ చేస్తాం అన్నమాట. దిస్ ఇస్ కాల్డ్ as క్యాండిలింగ్ ఆఫ్ ఎగ్. దీనిలో లోపల ఎంబ్రియో ఉందా లేదా పిల్ల ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్రొసీజర్, క్యాండిలింగ్ ఆఫ్ ఎగ్స్. తర్వాత గుడ్ క్వాలిటీ ఎగ్ ప్రొడక్షన్ అంటే మన ఫస్ట్ కలెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, దెన్ క్లీనింగ్ ఆఫ్ ఎగ్స్. బయట ఈ మాత్రం రెడ్గా ఉండకూడదు. ఫ్యూమిగేషన్ ఆఫ్ ఎగ్స్ కూడా మనం చేసుకోవచ్చు. ఫ్యూమిగేషన్ బై K-4 అండ్ ఫార్మాల్డిహైడ్ మనం చేస్తాం జనరలీ in proper concentration. Grading kuda cheyali eggs ki, and storing of eggs is also very important, and incubation for 21 days. Different size eggs vastayi manam round eggs vastayi, okakasari proper oval shape eggs ravu, I discard chesukochu. Itla elongated eggs kuda okakasari vastayi, abnormal eggs ayi kuda manam discard chesukochu. లోపల ఏదైనా బ్లాక్ స్పాట్ లాగా వస్తుంది, దట్ ఈస్ వీక్ స్పాట్, లేకపోతే బ్లడ్ క్లాట్, దట్ అది అటువంటి కూడా మనం డిస్కార్డ్ చేసుకోవచ్చు ఎగ్స్. తర్వాత సెక్సింగ్ ఆఫ్ చిక్స్ అండి. దేర్ ఆర్ 4 types of sexing methods, that is vent sexing, wing sexing, color sexing, proctoscope. Vent sexing ద్వారా మనం లోపల ఒక బల్బ్ లాంటిది ఉంటుందండి వెంట్ లో, అది చెక్ చేసుకోవచ్చు. వెంట్ ఉంటే దట్ ఈస్ మేల్ చిక్, అండ్ ఇఫ్ వెంట్ ఇస్ నాట్ దేర్ దెన్ బల్బ్ ఉంటే మాత్రం దట్ ఇస్ మేల్ చిక్, అండ్ బల్బ్ లేకపోతే మాత్రం ఫిమేల్ చిక్ ఉంటుందండి. వింగ్ సెక్సింగ్స్ కూడా మనం చేసుకోవచ్చు. వింగ్ సెక్సింగ్ ఎట్లా చేస్తామంటే ఈవెన్ ఫెదర్స్ ఉంటే దట్ ఈస్ మేల్ చిక్, అండ్ అన్ఈవెన్ ఫెదర్స్ ఉన్నాయి అనుకోండి దట్ ఈస్ అ ఫీమేల్ చిక్. కలర్ సెక్సింగ్ ఎట్లా చేస్తామంటే రెడ్ బఫీ కలర్ ఉంటే దట్ ఈస్ ఫీమేల్ చిక్, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ వైట్ ఆర్ yellow కలర్ దెన్ ఇట్ ఈస్ అ మేల్ చిక్. ప్రాక్టోస్కోప్ ద్వారా కూడా మనం సెక్సింగ్ చేసుకోవచ్చు. లోపల వెంట్లో బల్బ్ ఉంటే కనుక చూసి దాన్ని దట్ ఈస్ అ మేల్ చిక్. సో ఈ రకంగా మనం సెక్సింగ్ కూడా చేసుకోవచ్చు. కింద వింగ్స్ నేను చూపించాను, మేల్ చిక్స్ ఎట్లా ఉంటుంది, ఫీమేల్ చిక్స్ ఎట్లా ఉంటుంది కింద నేను చూపించాను. మనం సెక్సింగ్ కూడా చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంప్రూవ్డ్ బ్రీడ్స్ కొన్ని వచ్చినాయండి, లైక్ రాజశ్రీ, వనరాజా, గ్రామ్ ప్రియా, అటువంటి బ్రీడ్స్ కూడా కొన్ని ఇంప్రూవ్డ్ బ్రీడ్స్ మనం డిఫరెంట్ స్ట్రెయిన్స్ తో తయారు చేసి క్రాస్ చేసాం అనమాట. దేశీ బర్డ్ క్రాస్ విత్ రోడ్ ఐలాండ్ రెడ్, వి గెట్ రాజశ్రీ బర్డ్స్.
సో ఈ రాజశ్రీ బర్డ్స్ కి ఎగ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 160 to 170 ఎగ్స్ కంపల్సరీగా ఇస్తాయి ఒక సంవత్సరంలో. అదే నాటుకోడి అయితే మనకి జస్ట్ 50 to 70 ఎగ్స్ ఇస్తాయి కాబట్టి ఇటువంటి సింథటిక్ బ్రీడ్స్ రాజశ్రీ బర్డ్స్ లాంటి సింథటిక్ బ్రీడ్స్ ఫోటోలో కూడా నేను చూపిస్తున్నాను రాజశ్రీ బర్డ్స్. సో అటువంటి బర్డ్స్ ని మనం తీసుకొని మనం చిన్న ఫామ్ లాంటిది పెట్టుకోవచ్చు. వీటికి రోగ నిరోధక శక్తి కూడా ఎక్కువ ఉంటుంది. వీటికి ఎనీ క్లైమేట్ లో సూటబుల్ గా గ్రో అయిపోతాయి కాబట్టి ఇటువంటి బర్డ్స్ ని మనం కంపల్సరీగా తీసుకొని మనం పెంచుకోవాలి. దేశీ బర్డ్స్ కన్నా దేశీ బర్డ్స్ ప్రిఫర్ చేయకూడదు మనం. సో రాజశ్రీ బర్డ్ ఇస్ బెటర్ బ్రీడ్ అనమాట. సో అందుకనే మనం అటువంటి బర్డ్స్ ని లేకపోతే వన్ రాజా, గిర్ రాజా, గ్రామ్ ప్రియ అటువంటి బర్డ్స్ ని కూడా మనం సింథటిక్ బర్డ్స్ కాబట్టి they have a better disease resistance also and suitable to climate also. ఆంధ్ర క్లైమేట్ కి మనకి సూటబుల్ గా ఉంటాయి కాబట్టి అటువంటి బర్డ్స్ ని మనం తీసుకోవాలి. సో గుడ్ల ఉత్పత్తి ద్వారా దగ్గర దగ్గర మనకి బాడీ వెయిట్ వచ్చేటప్పటికి మనకి 2000 to 2200 గ్రామ్స్ మనకి 6 months కి ఇంత వెయిట్ వస్తుందండి. అదే దేశీ బర్డ్స్ కి 900 to 1500 గ్రామ్స్ వస్తుంది మనకి 6 months కి. ఎగ్ ప్రొడక్షన్ వచ్చేటప్పటికి మనకి ఎగ్ వెయిట్ 50 to 63 గ్రామ్స్ ఉంటుంది రాజశ్రీ బర్డ్స్ కి. అదే దేశీ బర్డ్స్ కి వచ్చేటప్పటికి 32 to 40 గ్రామ్స్ ఉంటుంది. ఎగ్ ప్రొడక్షన్ వచ్చేటప్పటికి 140 to 180 ఎగ్స్ ఉంటాయి పర్ ఇయర్. అదే దేశీ బర్డ్స్ కి 45 to 60 ఎగ్స్ పర్ ఇయర్ ఉంటుంది. మనకి ప్రాఫిట్ వచ్చేటప్పటికి ₹390 పర్ బర్డ్ వస్తుంది. రాజశ్రీ బర్డ్స్, గ్రామ్ ప్రియా లేకపోతే వన్ రాజా మనం పెంచుకుంటే అదే దేశీ బర్డ్స్ కి ₹150 వస్తుంది మనకి. సో ఈ రకంగా దగ్గర దగ్గర 72% మనకి ప్రాఫిట్ ఈ బర్డ్స్ తో వస్తుంది. రాజశ్రీ బర్డ్స్ కానీ, గ్రామ్ ప్రియా కానీ, వన్ రాజా కానీ. అదే 64% వస్తుంది మనకి దేశీ బర్డ్స్. కాబట్టి ఇటువంటి కోళ్ళని పెంచుకుంటే మీరు చాలా ఆదాయం పెంచుకోవచ్చు. అట్లాగే ప్రాజెక్ట్ రిపోర్ట్ బ్రాయిలర్ బర్డ్స్ కి కూడా మనం చెప్తున్నాం. ఇది సొంత ల్యాండ్ ఉన్నప్పుడు పెద్ద ఆదాయం ఏముండదు. ఒక షెడ్ చిన్నది 150 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ కట్టుకుంటే మీరు 1,50,000 ఎంత ఖర్చు అవుతుంది. బ్రాయిలర్ బర్డ్ 16 బర్డ్స్ తో స్టార్ట్ చేసుకోవచ్చు అండి. 16,000 రూపీస్ అవుతుంది. కాన్సన్ట్రేట్ ఫీడ్ కాస్ట్ 12 రూపీస్ కాడికి పర్ కేజీ 3.5 kgs ఫర్ 6 weeks మనం ఇవ్వాలి కాబట్టి 42,000 రూపీస్ అవుతుంది ఫీడ్ కాస్ట్. ఇన్స్ట్రుమెంట్స్ 15 రూపీస్ పర్ బర్డ్ అంటే 15,000 కాస్ట్ అవుతుంది మనకి. వర్కర్స్ శాలరీ అప్ టు 6 weeks 70 రూపీస్ డైలీ. రెట్ అవన్నీ కూడా క్లీన్ చేయాలి, మళ్ళీ కొత్తగా ఓక్ వేసుకోవాలి రోజు కాబట్టి వర్కర్స్ కూడా డైలీ వేజెస్ కూడా మనం పే చేసుకోవాలి. 2,940 రూపీస్ అవుతుంది. మిస్లేనియస్ ఎక్స్పెండిచర్ 5,000 రూపీస్ అవుతుంది. సో టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేటప్పటికి మనకి 2,30,940 రూపీస్ అవుతుంది. వన్ బ్రాయిలర్ బర్డ్ ఎక్స్పెండిచర్ ఇన్ రియరింగ్ బ్రాయిలర్ బర్డ్ 16,000 రూపీస్ అవుతుంది. ఫీడింగ్ మీద 42,000 అవుతుంది. అదర్ ఎక్స్పెండిచర్ 5,000. సో డెప్రిసియేషన్ ఆన్ షెడ్ వచ్చేటప్పుడు 2,500. డెప్రిసియేషన్ ఆన్ ఐటమ్స్ వచ్చేటప్పటికి 3,075 రూపీస్ అవుతుంది. స్టార్టింగ్ రూపీస్ 2,30,940 with interest 12%, 4,619 rupees. So total expenditure for 960 broiler birds 70,494 outi. So broiler birds sale 50 rupees per kg, 81,600. Nowadays cost కొంత మనకి చేంజ్ అయిపోయింది. బ్రాయిలర్ బట్టి దగ్గర 250 రూపీస్ 300 రూపీస్ పర్ కేజీ మనం బయట మనకి దొరుకుతుంది కాబట్టి కాస్ట్ కూడా పెరుగుతుంది. లిటర్ సేల్ వచ్చేటప్పటికి 800 రూపీస్ అండి. గినీ బ్యాగ్ సేల్ వచ్చేటప్పటికి 448 రూపీస్. టోటల్ రిటర్న్ వచ్చేటప్పటికి 82,848 రూపీస్ వస్తుంది. సో వన్ బ్రాయిలర్ బర్డ్ కి మనకి వచ్చేటప్పటికి 12 రూపీస్ 35 paise వస్తుంది ఒక బ్రాయిలర్ బర్డ్ పెంచితే. సో దిస్ ఈస్ ద ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆఫ్ బ్రాయిలర్ బర్డ్ అండి.
మంచి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ అండి. ఎవరికైనా నిరుద్యోగ రైతులు ఉంటారు చూడండి. ఊర్లో వాళ్ళు ఒక చిన్న పోల్ట్రీ ఫామ్ లాగా పెట్టుకోవాలంటే ఈ రకంగా పెట్టుకోవచ్చు అండి. ఎనీ డౌట్స్ అండి దీనిలో? ఎనీ డౌట్స్? హలో. కేవీకేలో ఈ రకంగా మెయింటైన్ చేస్తున్నామండి బర్డ్స్. గిని కోళ్ళు ఉన్నాయండి మా దగ్గర. తర్వాత రాజశ్రీ ఉంది, స్వర్ణధార ఉంది, గ్రాంప్రియ ఉంది, దేశీ కోళ్ళు కూడా కొన్ని ఉన్నాయి. ఈ రకంగా ఇంక్యుబేటర్లో ఇంక్యుబేట్ చేస్తున్నాం బర్డ్స్ ని. ఈ రకంగా బ్రూడర్స్ లో కూడా మనం చూపిస్తున్నాం ఇక్కడ బర్డ్స్ ని. కాబట్టి మేము ఈ రకంగా కేవీకేలో మెయింటైన్ చేస్తున్నాం అండి బర్డ్స్. ఎనీ డౌట్స్ అండి ఫార్మర్స్ కి? వచ్చారండి ఫార్మర్స్? ఎవరైనా ఫార్మర్స్ వచ్చారండి? హలో మేడం. ఎవరైనా ఫార్మర్స్ వచ్చారండి? ఏదైనా క్వశ్చన్స్ అడుగుతారా? క్లోజ్ చేద్దామా? జస్ట్ ఎర్లీగా అయిపోయినట్టుంది. ఏమండి? కొంచెం ఎర్లీగా అయిపోయినట్టుంది మేడం. ఓకే, ఎవరైనా డౌట్స్ అడిగితే ఒక 5 to 10 minutes ఉండి క్లోజ్ చేస్తాం. హలో. చెప్పండి అండి. ఎవరైనా ఉన్నారా డౌట్స్ అడిగే వాళ్ళు? అదే మేడం, ఒక 5 minutes చూసి మీరు తీసుకోండి. హలో 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 చెప్పండి అమ్మా. అది ఫీడింగ్ ఎలా ఇస్తే బాగుంటుందండి? ఏమేమి ఇస్తే బాగుంటుంది? కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఫీడింగ్ అమ్మా, దంచేసిన మొక్కజొన్న. ఓకే. అదర్ దాన్ అది రైస్ కూడా పెట్టొచ్చు, వీట్ కూడా పెట్టొచ్చు వాటికి. కానీ జొన్న, మొక్కజొన్న అదైతే బెటర్ వాటికి. రైస్ ఇవ్వకూడదండి? రైస్ కూడా ఎరిగిన రైస్, బ్రోకన్ రైస్ ఉంటుంది చూడండి, అది కూడా పెట్టొచ్చు వాటికి. ఓకే ఓకే. థ్యాంక్ యూ. కావాలంటే ఒక దాణా కంపోజిషన్ చెప్పమంటే చెప్తాను నేను. చెప్పండి. రాసుకుంటారా? రాసుకుంటానండి. రాసుకుంటాను. చెప్పండి. అంటే మేము ఇంట్లోకేనండి నాటుకోళ్ళు పెంచుకుంటున్నాం అన్నమాట. తయారు చేయాలంటే అమ్మా, చెప్పండి. 100 kgs ఒక దాణా తయారు చేయాలంటే లోకల్ గా మీకు ఏం అవైలబుల్ గా ఉంటుంది? మొక్కజొన్న ఎప్పుడు అవైలబుల్ గానే ఉంటుంది మీకు. అవును అవునండి. డ్రైడ్ మొక్కజొన్న. అవునవును. సీడ్స్ ఉంటాయి చూడండి. అవునండి అవునవును. తీసుకుని 42 parts అండి. ఓకే. 42 parts తీసుకోండి. తర్వాత వీట్ 20 parts అండి. వీట్. ఓకే ఓకే. వీట్ 20 parts. ఓకే. ఫిష్ మీల్ 6 parts అండి. సారీ? ఫిష్ మీల్. ఫిష్ మీల్. ఓకే. 6 parts. గ్రౌండ్నట్ కేక్ తెలుసు కదా మీకు? అవునవునండి. గ్రౌండ్నట్ తో చెక్కలాగా తయారు చేసి కేక్స్ లాగా తయారు చేస్తారు. అవును. కేక్ 15 parts అండి. ఆయిల్ తీసేస్తామండి, అది వేయొచ్చు కదండి? తయారు చేస్తారండి కేక్స్ లాగా వాళ్ళు. అదే మేము ఇంట్లో ఆయిల్ తీస్తాము, అది వేయొచ్చు కదండి? కొంత రొట్టి కన్నా లావు రొట్టి లాగా ఉంటుంది అది కేక్స్. ఓకే ఓకే. అంటే మేము తీసింది వేయొచ్చా అంటున్నా, మిగులుతుంది కదా? వై నాట్? ఓకే ఓకే ఓకే. ఎన్నైతే ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ఫ్యాక్టరీస్ ఉంటాయి చూడండి, దానిలో వేస్ట్ వస్తుంది చూడండి. అవునవును అవునండి. కేక్ తయారు చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. పడేస్తా ఉంటారు అట్లా, అక్కడ నుంచి తెచ్చుకొని మీరు చేసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు ఈ మధ్యన ఈ గానుగ నూనె అన్ని వచ్చినాయి కదండి, ప్రతి ఊర్లో తయారు చేస్తున్నారు. అవును, అంటే నేను ఇంట్లోనే వేసుకుంటానండి. కేక్ లాగా తయారు చేసుకోవచ్చు. ఓకే ఓకే. ఓకేనండి. పిల్ కేక్ అండి, నువ్వులు కేక్ అండి. ఓకే. నువ్వుల కేక్ ఒక 5 parts అండి. ఓకే. కాల్సైడ్, దానికి కంపల్సరీగా కాల్షియం అవసరం అండి. ఓకే ఓకే. కనీసం 2.0 grams కాల్షియం ఉండాలి. ఓకే ఓకే. ఓకే, ఎందుకంటే అది పూర్తిగా అబ్జార్బ్ చేసేస్తుంది 2.0 grams. మన ఫీడ్ లో కొంత 2.2 grams ఇచ్చాం అనుకోండి, అది అబ్జార్ప్షన్ అయ్యేటప్పటికి 2.0 grams అవుద్ది. Okay. At the same time, it will utilize for egg production అన్నమాట. ఓకే ఓకే ఓకే. Calcite 5 parts, mineral mixture 2.5 parts. డైకాల్షియం ఫాస్ఫేట్ కూడా మనం ఇస్తాం, ఎందుకంటే కాల్షియం ఫాస్ఫరస్ రెండు ఎగ్ ప్రొడక్షన్ లో సహాయపడతాయి కాబట్టి. 0.5 parts అండి. ఏంటండి అది? ఏమండి?
0.5 పార్ట్స్ ఏంటండి అది? డైకాల్షియం ఫాస్ఫేట్. డైకాల్షియం. డైకాల్షియం ఫాస్ఫేట్ దొరుకుతుందండి షాప్స్ లో, ప్రతి షాప్ లో. దానికి ముందు ఇంకోటి ఏదో చెప్పా. మినరల్ మిక్చర్. అదెంతండి? మినరల్స్ అంటే ఇది మనకి వాట్ యు కాల్డ్ ఖనిజ్ లవణ్ మిక్చర్ అండి. అదెంత పార్ట్స్ అండి? అది 2.5 పార్ట్స్ అండి. 2.5. ఓకే. దీని పేరు ఒకసారి చెప్పరా ఇంకా? ఏమండి? దీని పేరు ఇంకొకసారి చెప్పరా? మినరల్ మిక్చర్. మినరల్ మిక్చర్. మినరల్ మిక్చర్. ఓకే. ఓకే. ఖనిజ్ లవణ్ మిక్చర్ రాసుకోండి. ఓకే. ఓకేనండి. 100 పార్ట్స్ అయిపోయింది. సో ఓకే. ఇలా మీరు తయారు చేసుకుని ప్రతి నెల పెట్టుకున్నారనుకోండి, మీకు ఖర్చే ఉండదు. కోల్డ్ కంపెనీ. ఓకే. ఇప్పుడు కాస్ట్లీ ఏం లేవండి. అది ఎంత హార్డ్లీ 200 రూపీస్ లోపలే వచ్చేస్తే. ఇప్పుడు 5 బర్డ్స్ అంటున్నావు కాబట్టి చిన్న వైల్స్ మీరు తీసుకుని చేసుకోవచ్చు. ఓకే. కాస్ట్ 100 రూపీస్ లోపలే అయిపోతుంది మీకు వ్యాక్సిన్. అంటే నాకు 1 ఇయర్ నుంచి పెంచుతున్నానండి. ఇప్పటి వరకు నేను వ్యాక్సిన్ చేయించలేదు. అంటే మా చుట్టుపక్కల ఏమీ ఉండవన్నమాట. మాది ఫామ్ లో ఓన్లీ హౌస్ పర్పస్ కే వాడుతున్నాము. సీజనల్ డిసీజెస్ చాలా వస్తాయి. ఓకే. దానికోసం వేయించాలి. ఎక్కువగా సీజనల్ డిసీజెస్ వస్తాయి. మనకి జనవరి నెలలో మీరు చూడండి బర్డ్స్ ఎక్కువగా చనిపోతూ ఉంటాయి. సో జనవరి ఫిబ్రవరి ఆ పీరియడ్ లో మేము ఎవ్రీ ఇయర్ వ్యాక్సినేషన్ చేసేవాళ్ళం. ఈ R2B వ్యాక్సిన్, RDK, RDF1 అటువంటి చేసుకునే వాళ్ళం. కాబట్టి మీరు కూడా కంపల్సరీగా ఆ పీరియడ్ లో వ్యాక్సిన్ చేసేసేయండి. ఓకే. 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 థ్యాంక్ యూ. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే అండి. అంటే సెపరేట్ గా ఉంచాలండి ఎప్పుడు మేల్ ఫీమేల్ వాటిని, లేదా అలాగా వదిలేసి ఉంచొచ్చండి? వదిలేసి ఉంచొచ్చండి. ఇప్పుడు కేజ్ సిస్టమ్ లేకపోతే ఇప్పుడు డీప్ లిటర్ సిస్టమ్ మా కేవీకే లో నేను ఇందాక ఫోటోస్ చూపించాను చూడండి. డీప్ లిటర్ సిస్టమ్ ఉంది. కేజ్ సిస్టమ్ లేదు మాకు. కాబట్టి కేజ్ సిస్టమ్ అయితే మీకు ఎక్కువ బర్డ్స్ ఉంటే ఉపయోగపడుతుందండి. అవును. ఒక 1000 బర్డ్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఒక చిన్న ప్లేస్ లో ఒక కేజ్ లాంటివి తయారు చేసుకుని డిఫరెంట్ షెల్ఫ్స్ గా తయారు చేసుకుని ఒక కేజ్ లో ఒక 5 కోళ్ళు పెట్టుకుని అట్లా మీరు పెట్టుకోవచ్చు. ఒక చిన్న కేజ్ లో ఒక 1000 బర్డ్స్ లాగా పెట్టుకోవచ్చు. సో కేజ్ సిస్టమ్ మాత్రం దానికి ఉపయోగపడుద్ది మీకు. మామూలుగా ఈ చిన్న బర్డ్స్, ఈ చిన్న సైజ్ ఎక్కువ లేకపోతే ఫ్లాక్ ది మీది బర్డ్స్ ఫ్లాక్ ది సైజ్ ఎక్కువ లేకపోతే మీరు సిస్టమ్ ఫాలో చేసుకుంటే బెస్ట్ అండి. డీప్ లిటర్ ఏంటంటే ఓక్ చాలా చీప్ గా దొరుకుతుందండి మీకు. హార్డ్లీ 100 రూపీస్ అట్లా మీకు దొరికిపోతుంది ఓక్. 100 kgs కాబట్టి మీకు అంత ప్రాబ్లం ఉండదు. ఓకే. ఓక్ తెచ్చేసేసి రెగ్యులర్ గా 2-3 డేస్ కి ఓక్ రిమూవ్ చేసుకుంటా మీరు చేసుకోవచ్చు. ఓకే. క్లీనింగ్ కూడా డెఫినెట్ గా మార్నింగ్ ఈవినింగ్ చేయాలి. ఓకే. ఫీడర్స్ అండ్ వాటర్స్ ఉంటాయి చూడండి, అవి కూడా కంప్లీట్గా వాష్ చేసుకోవాలి. ఏ రోజు సర్ఫ్ పెట్టి క్లీన్ చేయాలి. ఓకే. ఓకే. ఎందుకంటే వీటి కూడా వైరల్ డిసీజెస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా క్లీన్ చేయాలండి. ఓకే. ఓకే. పెట్టి ఐ ఫీడర్స్ అండ్ వాటర్స్. ఓకే. ఓకే. ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకేనండి. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా ఉన్నారండి? ఎనీ క్వశ్చన్స్? హలో. హలో మేడం. చెప్పండి అమ్మా. ఇది గిన్నె కోళ్ళు అనేవి ఉన్నాయి కదా మేడం? గిరి కోళ్ళు అని. గిని కోళ్ళు? గిన్నె కోళ్ళు. అది వాటి ఎగ్స్ ఎక్కడ దొరుకుతాయండి? గిని కోళ్ళు అండి? అవును మేడం. గిని కోళ్ళు కూడా ఇట్లాగే సేమ్ ప్రొసీజర్ అండి, పెంచుకోవచ్చు. 5:1 ఫీడ్ తెచ్చుకోవాలంటే ఎక్కడ అవైలబుల్ ఉంటుంది మేడం మనకు ఆ ఎగ్స్ అనేవి? ఫీడ్ కూడా సేమేనండి, మొక్కజొన్న మేము సేమ్ సెపరేట్ ఫీడ్ ఏమి ఇట్లా గిని కోళ్ళకి మా దగ్గర ఉన్న కోళ్ళకి సేమ్ ఫీడ్ అండి. ఆ ఎగ్స్ అనేది ఎక్కడ ఉంటుంది మేడం? ఏమండి? ఎగ్స్ మేడం. ఎగ్స్ కూడా ఇంక్యుబేట్ చేసుకోవచ్చు. వచ్చి 5:1, 5 ఫిమేల్ 1 మేల్ వచ్చే ఎగ్స్ అన్ని ఫర్టైల్ ఎగ్స్ వస్తాయి కాబట్టి ఆ ఎగ్స్ ని మీరు ఇంక్యుబేట్ చేసుకుని చిక్స్ వచ్చిన తర్వాత బ్రూడర్స్ లో పెట్టేసేసి పెంచుకోవచ్చు అండి. వ్యాక్సినేషన్ కూడా సేమ్ షెడ్యూల్ అండి. ఎనీ డౌట్స్ అండి? ఇంకా ఎనీ డౌట్స్? సరే క్లోజ్ చేసానండి. ఓకే మేడం. అందరికి ఫీడ్బ్యాక్ అటెండెన్స్ ఫామ్ ఇచ్చాము, ఒకసారి ఫిల్ చేయమని చెప్పండి.
ఫీడ్బ్యాక్ అటెండెన్స్ ఫామ్ ఇచ్చాం మేడం. ఫీడింగ్ ఇంకా ఒకసారి చెప్పమంటారా? ఫీడ్బ్యాక్ ఫార్మ్స్. ఫీడింగ్ ఫార్ములా ఫీడింగ్ హలో ఫార్ములా హలో మేడం, ఫీడ్బ్యాక్ ఫామ్ మేడం, ఫీడింగ్ కాదు, ఫీడ్బ్యాక్ ఫామ్ ఒకటి ఇచ్చాము. ఫీడింగ్ ఒకసారి మళ్ళీ చెప్పమంటారా? అటెండెన్స్ కోసం మేడం, అటెండెన్స్ కోసం ఫీడ్బ్యాక్ ఫామ్ ఒకటి ఫామ్ ఇక్కడ ఇచ్చాము, చాట్ బాక్స్ లో ఇచ్చాము, దాన్ని ఫిల్ చేయమని చెప్తున్నాను. నాకు కాల్ చేస్తారండి మీరు, వాయిస్ షేక్ అవుతుంది మీది. ఓకే మేడం, సెషన్ క్లోజ్ చేసాను మేడం, పర్లేదు. క్లోజ్ చేసేయమంటారా? ఓకే నాకు మీరు స్క్రీన్ షేర్ చేసింది పార్టిసిపెంట్స్ తో పాట కొంచెం పెడతారా తర్వాత లాస్ట్? షూర్ మేడం, ఏమండి పెడతాను మేడం. వాట్సాప్ కి పెట్టేసేయండి మీరు. థ్యాంక్స్ అండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.